హల్లెలూయా! హల్లెలూయా! ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఓకే. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఉంది. ఆయన సన్నిధిలో సమాధానం ఉంది. ఎంతమంది నమ్ముతున్నారండి? ప్రతిదినము మనం ఆయన సన్నిధిని, ఆయన సమాధానాన్ని మన జీవితంలో అనుభవిస్తున్నాం. హల్లెలూయా! సరే. ఆదికాండం, ఆదికాండం మొదటి అధ్యాయం 11వ వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారమైన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. హల్లెలూయా! ఈ వచనంలో ఏముందండి? దేవుడు ఏమని పలికాడు? గడ్డిని విత్తనములిచ్చు చెట్లను, చెట్లు ఎక్కడ రావాలని పలికాడు దేవుడు? గడ్డి విత్తనములిచ్చు చెట్లు ఎక్కడ రమ్మని దేవుడు పలికాడండి? భూమి మీద. అవి ఏ విధంగా రావాలని దేవుడు పలికాడు? తమ తమ జాతి ప్రకారము భూమి మీద రావాలని దేవుడు పలికాడండి. దేవుడు పలికినప్పుడు వచ్చేయలేదండి. దేవుడు పలికినప్పుడు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే దేవుని మాటలో ఏముంది? జీవం ఉంది. అలాగే దేవుని మాటలో శక్తి ఉందండి. ఏముంది? దేవుని మాటలో శక్తి ఉంది. దేవుడి మాట మనం వింటున్నప్పుడు దేవుడి యొక్క శక్తిని మనం అనుభవిస్తాం. హల్లెలూయా! అలాగే దేవుడు ఎప్పుడైతే భూమి మీద మాట పలికాడో భూమి మీదకి ఏమొచ్చాయి? గడ్డి విత్తనములిచ్చు చెట్లు కూడా వచ్చాయండి. హల్లెలూయా! 24వ వచనం చూడండి. 24వ వచనం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను, ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. మళ్ళా దేవుడు ఏం చేశాడండి? జంతువుల్ని, పశువుల్ని, పురుగుల్ని దేవుడు చేశాడు. అవునా? ఏమని పలికాడు దేవుడు? భూమి పుట్టించుగాక అని పలికాడండి. దేవుడు ఏమని పలికాడు? భూమి పుట్టించుగాక అని పలకగానే మరలా వచ్చాయి. హల్లెలూయా! దేవుడు మాట పలికితే ఈ భూమి మీద ప్రతిదీ సృష్టించబడిందండి. అవునా? దేవుడు మాట పలికితే భూమి మీద ప్రతిదీ సృష్టించబడింది. దేవుడు మాట అంత విలువైనది. దేవుడి మాటలో ఏముంది? దేవుడి మాటలో జీవం ఉంది. దేవుని మాటలో శక్తి ఉంది. అవునా? దేవుడు పలికాడంటే ఖచ్చితంగా అక్కడ అద్భుతం జరుగుతుందండి. అవునా? ఇప్పుడు దేవుడు ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు ఎవరిని సృజించాడండి? మానవుని. 26వ వచనం చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. ఇప్పుడు దేవుడు ఏమని పలికాడండి? భూమి మీద ప్రాకు ప్రతి పురుగును, ప్రతి జంతువును ఎవరు ఏలుతారని పలికారు దేవుడు? మనిషి అండి. మనిషి ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువును, ప్రతి వృక్షం మీద ఎవరు ఏలుబడి చేస్తారు? మనిషి ఏలుబడి చేస్తాడండి. హల్లెలూయా! దేవుడు మనిషిని ఆ విధంగా సృష్టించాడు. అవునా? మనం ఎవరి స్వరూపంలో ఉన్నాం? దేవుని స్వరూపంలో. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకనియు పలికెను. దేవుడు మనిషికి అంత కృప ఇచ్చాడండి. అవునా? ఈరోజు మనిషికి ఒక విలువ ఉందంటే ఎవరిని బట్టి? ఎవరిని బట్టి అండి? దేవుని బట్టే. అవునా? దేవుడు మనిషిని అంత ప్రత్యేకంగా చేశాడు. అవునా? అంత ప్రత్యేకంగా చేశాడంటే దేవుడు మనిషిని చేశాడంటే మనిషి అంత విలువైన వాడు. అవునా? మరి మనిషికి ఈ భూమి మీద ఉన్న జంతువులకి తేడా ఏంటండి? మనిషికి ఈ భూమి మీద అనేక జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. అవునా? పశువులు ఉన్నాయి. వాటిని కూడా దేవుడే చేశాడు. మరి మనిషికి జంతువులకి ఉన్న తేడా ఏంటండి? సరే, జంతువులు తింటాయి, మనుషులు కూడా తింటారు. అవునా? మనుషులు నోటితోనే తింటారు. అవునా? పశువులు కూడా నోటితోనే తింటాయి. ప్రత్యేకత ఏంటంటే మనుషులు మాట్లాడతారండి. అవునా? ఏ జంతువు అయినా మాట్లాడుతుందండి. ఏ జంతువు మాట్లాడదు. దేవుడు మనిషిని అంత ప్రత్యేకంగా సృష్టించాడు. హల్లెలూయా! అందుకే మనం ఎంతో విలువైన వారం. దేవుడు మనిషి మాటకి ఎంతో విలువైన శక్తిని ఇచ్చాడండి. అవునా? దేవుడు మనిషికి మాటకి విలువ ఇచ్చాడో లేదండి? ఇచ్చాడు. ఎందుకంటే ఈ భూమి మీద మనిషి ఏదైనా ఎంచుకొని అందులోకి ప్రవేశిస్తున్నాడంటే ఎవరిని బట్టి అది?
మనిషికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడండి. అవునా? మనిషికి దేవుడు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చాడు. అవునా? మనిషి మాట్లాడితే ఈ భూమి మీద ఏదైనా జరుగుతుంది. దేవుడు మనిషిని అంత ప్రత్యేకంగా చేశాడు. తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు. దేవుడు ఏదైతే తినొద్దన్నాడో, ఏ చెట్టు పండు అయితే తినొద్దన్నాడో, మనిషి తినడం వల్ల మనిషికి ఆ స్థితి వచ్చింది. అవునా? ఆ స్థితి రావడం వల్ల మనిషి దేవుడికి దూరం అయిపోయాడు. ఎవరికండి? దేవుడికి దూరం అయిపోయాడు. మరలా ఎవరి ద్వారా మనం వచ్చాం? యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం దేవుడికి దగ్గరస్తులయ్యాం, దేవుడికి సంబంధించిన వాళ్ళం అయ్యాం. ఇప్పుడు యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో వారే దేవుడికి సంబంధించిన వాళ్ళు. అవునా? మరి దేవుడిని నమ్ముకోకపోతే దేవుడికి సంబంధించిన వాళ్ళు కాదు. యేసు ప్రభుని ఈరోజు మనం నమ్ముకున్నామంటే అది యేసు ప్రభు శిలువ బలియాగాన్ని బట్టి మనం దేవుడిని ఏమని పిలుస్తామండి? దేవుడిని ఏమని పిలుస్తామండి? తండ్రి అని పిలుస్తాం. ఏమనండి? తండ్రి అని పిలుస్తాం. ఆ తండ్రి అని పిలుపులోనే ఏముందండి? ప్రేమ ఉంది. దేవుడు మనిషిని ఈ భూమి మీద ప్రతి వృక్షాన్ని, జంతువుని చేశాడంటే ఎందుకండి దేవుడు అంత ప్రత్యేకంగా చేశాడు? దేవుడు ఎందుకు చేయాలి? దేవుడు మాట పలికాడంటే తన శక్తిని వాడాడు లేదండి. దేవుడు మాట పలికాడంటే ఆయన శక్తిని వాడాడు భూమి మీద. అవునా? ఆయనకు అవసరమేండి. ఆయన మాట పలికాడంటే ఆయన శక్తిని ఎందుకు వాడాడంటే ఈ భూమి మీద మనిషి దేవుడి ప్రేమను తెలుసుకోవడానికి. హల్లెలూయా. దేవుడు ఆయన భూమి మీద మాట పలికాడంటే ఆయన ప్రేమను తెలుసుకోవడానికి ఆయన శక్తిని వాడాడండి. దేవుడు చేసే ప్రతి పనిలోని ఒక అర్థం ఉంటుంది. అర్థం ఉందంటే అర్థంలో ఏముంది? ఆయన ఒక పని చేశాడంటే ఒక అర్థం ఉందంటే అర్థంలో ఏముంది? ఆయన ప్రేమ ఉంటుంది. ఎవరి ప్రేమ? ఆయన ప్రేమ ఉంటుందండి. ప్రతి పనిలోనే ఆయన ప్రేమ ఉంటుంది. అవునా? దేవుడు మొదట ఆదాముని చేశాడు. అవునా? ఆదాముని చేసిన తర్వాత ఆదాముకి సాటి అయిన సాయం ఎవరిచ్చారు? దేవుడు. ఆదాముకి సాటి అయిన సాయం ఎవరండి? అవ్వ. దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆదాముని దేవుడు ప్రేమించాడు. అవునా? అందులో ప్రేమ కనబడుతుంది. తర్వాత ఆదాము అవ్వ తప్పు చేసిన తర్వాత దేవుడు దూరం అయిపోయారు. దూరం అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? చర్మపు చొక్కాలు తొడిగించాడు. అవునా? అందులో దేవుడి ప్రేమ కనబడుతుంది. అవునా? ప్రతి పనిలోని దేవుడి పనిలోని ఎవరి ప్రేమ కనబడుతుందండి? దేవుడి ప్రేమ కనబడుతుంది. వాక్యంలో తెలుసుకోవాల్సిన దేవుడి ప్రేమనేనండి. ఎవరి ప్రేమను? దేవుని ప్రేమనే. మనిషి ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోయాడో ఎవరి ద్వారా మనం దగ్గర సంబంధం అయ్యామండి? ఎవరి ద్వారా? యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా. అందుకే పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు చూడండి. 2 కొరింథీ 11 అధ్యాయం మొదటి నుంచి. 2 కొరింథీ 11 అధ్యాయం మొదటి నుంచి చూడండి. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి. ఏమంటున్నాడండి ఇక్కడ పౌలు? కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి. ఏమంటున్నాడు పౌలు? సహించమంటున్నాడండి పౌలు మాట్లాడుతున్నప్పుడు. అవునా? సహించడం అంటే ప్రాముఖ్యంగా ఎవరికి ఉందని మనం చెప్పగలమంటే దేవుని జ్ఞానాన్ని ఎవరైతే పొందుకుంటారో వారికి సహించడం అంటే ఏంటో అర్థమవుతుంది. అవునా? అవునా కదండి? ఓర్పు సహనం అంటాం కదా. ఓర్పు సహనం అనేది ప్రాముఖ్యంగా మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం అది అనుభవించగలం. ఓర్చుకోవడం ఎలాగో, సహించడం ఎలాగో దేవుడి జ్ఞానం నుంచే నేర్చుకోగలమండి. మనిషి సామర్థ్యాన్ని బట్టి అది రాదు. అందుకే పౌలు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? కొంచెము మీరు ఎలాగైనాను సహించండి అంటున్నాడు. అవునా? అంటే ఓపికతో ఉండమని. 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేస్తుని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏమంటున్నాడండి? యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మనకు గొప్ప కృప ఇవ్వబడిందండి. ఆ కృప నుంచి బయటికి వెళ్ళిపోవద్దని బతిమాలుకుంటూ సంఘం కొరకు ఏం చెప్తున్నాడండి? సంఘం కొరకు భయపడుతున్నాడంట. దేనికి? దేవుని కృప నుంచి వెళ్ళిపోవద్దని. దేవుని కృప నుంచి ఎప్పుడు వెళ్ళిపోకూడదండి. ఎందుకంటే తండ్రి అని దేవుడు మనకు కృపను విడుదల చేశాడు ఈ భూమి మీద. ఏ విధంగా? యేసు ప్రభు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనుషులందరి కొరకు ఆయన శిలువ మీద బలి అయ్యి ఆయన గొప్ప కృపను మనకి ఇచ్చారు. ఆ కృప నుంచి వెళ్ళిపోవద్దని ఇక్కడ పౌలు రాస్తున్నాడండి. ఎవరికి? సంఘంకే రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? కొరింథీ సంఘం. ఏంటా గొప్ప కృప చూడండి. 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. ఏంటండి?
సరళత నుండి, పవిత్రత నుండి. ఎలా వచ్చింది ఆ గొప్ప కృప? యేసుప్రభు ద్వారా. అవునా? యేసుప్రభు ద్వారా మనకు సరళత్వం అనే గొప్ప కృప ఇవ్వబడింది. ఒకసారి వాక్యంలో చెప్పాను. సరళత అంటే ఏంటండి? సులువుగా అర్థం చేసుకొనుట, సులువుగా పని చేయుట. దేవుడు మనం ఈ భూమి మీద సులువుగా పని చేయడానికి, సులువుగా ముందుకెళ్ళిపోవడానికి ఆయన గొప్ప కృపను విడుదల చేశాడు ఆయన. అది మనకి ఎక్కడ బోధించబడుతుంది? ఆయన కృపను గురించి ఎక్కడండి? సంఘంలో. సంఘంలో ఏం నేర్చుకోవాలి మనం వచ్చి? సంఘానికి వచ్చి ఏం నేర్చుకోవాలండి? ఏం నేర్చుకోవాలి? కృపనండి. ఆయన కృపను గురించి మాత్రమే సంఘంలో విప్పబడుతుంటుంది. అవునా? చూడండి, కీర్తనలు 48వ కీర్తన 9వ వచనం చూడండి. కీర్తనలు 48వ కీర్తన 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఇక్కడ కోరా కుమారులు రాస్తారు. ఇది ఎవరండి? కోరా కుమారులు రాసిన కీర్తన ఇది. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఆలయంలో ఎవరిని గురించి ధ్యానించాలండి? కృపను ధ్యానించాలి. అందుకే సంఘంకి రావాలండి. సంఘంలో దేవుడు ఆయన కృపను గురించి బోధిస్తాడు. అవునా? కృపను గురించి మనం వింటే మన జీవితం ఎంత సులువుగా ముందుకెళ్తుందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసుప్రభు శిలువ బలియాంగం బట్టి మనకేమబడింది? సులువుగా అర్థం చేసుకొనుట, సులువుగా పని చేయటం అనే భాగ్యాన్ని మనం పొందుకున్నాం. అవునా? దేవుడు మనిషిని అంతగా ప్రేమించాడు. హల్లెలూయా. ఆయన మాటలో ఏముందండి? ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాట విడుదలైందంటే మనలో ఫలిస్తుందండి ఖచ్చితంగా. ఈ భూమి మీదకి ఆకాశం నుంచి వర్షం వచ్చినప్పుడు భూమిని తడుతుందో లేదండి? దేవుని వాక్యం విడుదలవుతున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే దేవుని మాటలో ఏముంది? శక్తి ఉంది. ఏముందండి? దేవుని మాటలోనే శక్తి ఉంది. మనం యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్నామంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి? ఆయన కృపను గురించి తెలుసుకుంటున్నామండి. కృప అంటే ఎవరు ఇప్పుడు? యేసు ప్రభే. ఆయన ఆలయంలో ఎవరి గురించి ధ్యానించాలి? ఎవరి గురించి అండి? యేసు ప్రభు గురించే. అందుకే దేవా, మేము నీ ఆలయం నందు నీ కృపను ధ్యానించితిమి. అవునా? ఆయన కృపను గురించి ధ్యానించాలండి. దేని గురించి? మనం ఇక్కడ సంఘానికి వచ్చినప్పుడు ఒకే ఒక ఆలోచనతో రావాలి. ఏ ఆలోచన? ఏ ఆలోచన అండి? యేసు ప్రభు గురించిన ఆలోచన అండి. యేసు ప్రభు గురించి నేను తెలుసుకోవాలి, ఆయన కృపను నేను పొందుకోవాలని ఒక ఆలోచనతో రావాలి. సంఘంకు మనం అలా వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిని అనుభవించగలం. హల్లెలూయా. దేవుని సన్నిధిని మనం ఆనందించగలం. అవునా? మనం వారమంతా బయటుండి ఆదివారం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఆశతో ఎదురు చూస్తాడండి. అవునా? యేసు ప్రభు మన కొరకు ఆయన ఆశతో ఎదురు చూస్తాడంట. అవునా? ఎక్కడ ఇద్దరు నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేనున్నానని చెప్పారంటే అర్థం ఏంటండి? ఎందుకున్నారు ఆయన మధ్యలో? ఎందుకున్నారండి? ఆయన మనకు నేర్పించడానికి ఉన్నారు ఆయన. హల్లెలూయా. దేనికైనా ఉన్నారు ఆయన? మనకు నేర్పించడానికి. మనం నేర్చుకోవాలి. మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోగలం? ఎలా నేర్చుకోగలమండి? ఆయన సన్నిధిలో మనం తగ్గించుకున్నప్పుడు నేర్చుకోగలమండి. ఎందుకంటే ఆయన సన్నిధి విలువైనది. భూమి మీద ఏది విలువైనదండి? ఆయన సన్నిధే విలువైనది. అందుకే యేసుప్రభు దగ్గర శిష్యులకి ఒక గొడవ అయినప్పుడు యేసుప్రభు ఏం మాట్లాడారో చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా. ఎవరండి గొప్పవారు? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? చిన్న బిడ్డ వలె ఎవరైతే తగ్గించుకుంటారో వారే గొప్పవాళ్ళండి. దేవుడి దగ్గర తగ్గించుకోవాలి. హల్లెలూయా. దేవుడి దగ్గర తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే దేవుని గొప్ప జ్ఞానం అర్థమవుతుంది. అవునా? సొలొమోను దేవుడి దగ్గర ఏమంటాడండి? దేవా, నేను బాలుడి వంటి వాడును, నీ జ్ఞానాన్ని నాకు దయచేయి అన్నప్పుడు దేవుడు ఇచ్చాడా లేదండి? ఇచ్చాడు. దేవుడు ఇచ్చేవాడండి. మనం ఎవరు? తీసుకునేవారం. దేవుడు ఏమి ఇచ్చాడు మన కొరకు? తండ్రి అయిన దేవుడు మనకేమి ఇచ్చాడండి? యేసుప్రభుని ఇచ్చారు. అవునా? అందులో ఏముంది? యేసుప్రభుని ఇవ్వడంలో ఏముందండి? ప్రేమ ఉందండి. అవునా? దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. తండ్రి అనే దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడండి. తండ్రి అనే దేవుడు తనకి ఎంతో ఇష్టమైన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చారు. ఎవరైనా? యేసుప్రభు. యేసుప్రభు ఎప్పుడైతే మన కొరకు సిలువ మీద బలయ్యారో మనకి ఏమివ్వబడింది? కృప ఇవ్వబడింది. ఏంటా కృప? సులువుగా
అర్థం చేసుకొనుట సులువుగా పనిచేసే గొప్ప భాగ్యాన్ని ఆయన కృప ద్వారా మనకి ఇవ్వబడింది. అవునా? ఆయన కృప ద్వారా ఇవ్వబడిందంటే మనం ఏం నేర్చుకోగలం? ప్రతిదినము ఆయన కృప ద్వారా సులువుగా ఈ భూమి మీద ప్రయాణించగలం. అవునా? హల్లెలూయా. చూడండి, కీర్తనలు 9వ కీర్తన చూడండి. 9వ కీర్తన 16వ వచనం. కీర్తనలు 9:16 వచనం చూడండి. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు, దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. ఏమైందండి? యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. సరే, దేవుడు తీర్పు తీర్చాడండి. ఎవరికి? ఎవరికండి? ఎవరి మీద పడింది ఆ తీర్పు? యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు, దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. సరే, ఎవరు మన కొరకు తీర్పు పొందారండి? ఎవరు? యేసు ప్రభు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? సరే, ఎవరండి తీర్పు పొందారు? ఇప్పుడు యేసు ప్రభు మానవులందరి కొరకు ఆయన తీర్పు పొందాడండి. అవునా? అన్యాయపు తీర్పు నొందిన వాడై అయిపోయాడు ఆయన. అవునా? ఏ తీర్పు ఏంటి ఆయనకి జరిగింది? అన్యాయపు తీర్పు జరిగింది. అవునా? ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన ఎవరిని దూషించలేదు. ఎవరు దూషించబడ్డారు? ఆయన దూషించబడ్డాడు. ఆయనే మనుషుల చేత కొట్టబడ్డాడు, మనుషుల చేత దూషించబడ్డాడు. ఎందుకండి అంత చేశాడు ఆయన? ఆయన ఎందుకు అంత చేశాడు? ఆయన మనల్ని ప్రేమించాడండి. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మనం పొందుకోవాల్సిన శిక్షను ఎవరి మీద వేసుకున్నారు? యేసు ప్రభు మన కొరకు ఆయన శిక్ష అనుభవించారు. అవునా? ఈ భూమి మీదకి ఆయన మానవుడిగా వచ్చి మనం అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన దౌర్జన్యము నొందినవాడు. ఆయన ఏమయ్యారండి? ఆయన 7వ వచనం చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగానున్నట్లు అతడు నోరు తెరవలేదు. సరే, ఆయన నోరు తెరలేదండి. ఎందుకు? మనము ఆయన కృపను అనుభవించాలని. అవునా? ఆయన కృపను అనుభవిస్తే ఎలా ఉంటుందో ఆయన శిష్యులు వాడి చూపించారండి. హల్లెలూయా. ఆయన కృప ఎలా ఎలా ఉంటుందండి? ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆయన ఒక మనిషిని నడిపించాడంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ భూమి మీద. ఎందుకంటే ఆ మనిషిని వాడుకునేది ఎవరు? ఎవరండి? ఆయనే. ఆయన నడిపిస్తున్నాడంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అవునా? చూడండి, ఒక సందర్భం చూపిస్తాను. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసికొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ఇక్కడ ప్రభుదూత ఎవరితో మాట్లాడుతుందండి? ఫిలిప్తో మాట్లాడుతుందండి. ఎక్కడికి వెళ్ళమని చూడండి. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. సరే, దేవుడు నడిపింపు విధానం అండి. దేవుడు వెళ్ళమంటాడు ఆ మనిషిని. అవునా? వెళ్ళడమే. దేవుడు క్లుప్తంగా చెప్పాడండి. అక్కడ క్లుప్తంగా లేదు. దేవుడు వెళ్ళమన్నప్పుడు ఫిలిప్ కదిలాడే లేదండి. అక్కడికి వెళ్ళాక ప్రత్యక్షం అవుతుందండి. అంతా జరుగుతుంది. దేవుడు ఏం చేయబోతున్నాడో దేవుడు చేస్తాడండి. దేవుడు ఒక మనిషిని పంపించాడండి, తర్వాత నడిపించేది కూడా ఆయనే. 27వ వచనం. అప్పుడు అతియోఫీయుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతియోఫీయుడైన నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఎందుకండి సందర్భం? ఒక నపంసకుడు యెరూషలేముకి వస్తాడండి. ఎందుకండి? దేవుణ్ణి ఆరాధించడానికి. అవునా? ఒక నపంసకుడు యెరూషలేముకి ఎందుకు వచ్చాడు? దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుని కృప గురించి ఇంకా వ్యక్తికి క్లుప్తంగా తెలియదు. అవునా? దేవుని కృప గురించి ఇప్పుడు ఎవరు వివరిస్తారు? ఫిలిప్ వివరిస్తాడండి. ఫిలిప్ను ఇప్పుడు ఎవరు వాడుకుంటారు? దేవుని ఆత్మ. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే విధానం అండి. 28వ వచనం. అతడు తిరిగి వెలుచు తన రథం మీద
కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనుమని చెప్పెను. హల్లెలూయా! ఆత్మ ఏం చెప్తుందండి? రథంలో ఎవరు కూర్చున్నారు? అంటే ఆ వ్యక్తి దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేముకి వచ్చి తిరిగి వెళ్తున్నాడు. ఎక్కడికండి? యెరూషలేముకి వచ్చి చూడండి 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళుచు అని ఉంది. అవునా? దేవుణ్ణి ఆరాధించి తిరిగి వెళ్తున్నాడు. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. ఏం చదువుతున్నాడండి? ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడండి. అవునా? ఏం చదువుతున్నాడు? దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. మనం దేవుని వాక్యం దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడండి. హల్లెలూయా! ఆ సందర్భం మనకు అర్థమవకపోయినా మనం ఆశపడుతున్నప్పుడు దేవుడు ఒక మనిషిని పంపిస్తాడు. హల్లెలూయా! చూడండి ఇప్పుడు దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు? ఫిలిప్‌ని. ఏం జరుగుతుంది చూడండి 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనుమని చెప్పాను. ఆత్మ ఏం చెప్తుందండి? రథం దగ్గరికి వెళ్ళమంటుంది. రథము ఆగి ఉందా? వెళ్తుందండి. రథము వెళ్తుంది. అవునా? ఫిలిప్ ఏం చేయాలి అప్పుడు? ఫిలిప్ ఏం చేయాలండి? పరిగెట్టాలండి రథం వెనకాతల. 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. చూసారా? ఏం చదువుతున్నాడండి? యెషయా గ్రంథం చదువుతున్నాడండి. యెషయా గ్రంథం చదువుతుంది ఏమాట తెలుసా? మనం ముందు భాగంలో యెషయా 53వ అధ్యాయంలో చదువుకున్న 7, 8వ వచనంలో ఉన్న భాగాన్ని చదువుతున్నాడు చూడండి. 32వ వచనం. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడిన బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. సరే, ఎవరి గురించి చదువుతున్నాడండి? ఈ నపుంసకుడు రథం మీద వెళ్తూ ఎవరి గురించి చదువుతున్నాడు? యేసు ప్రభు గురించి చదువుతున్నాడండి. ఆ గొప్ప మర్మం, ఆ కృప ఆ మనిషికి ఎవరు బోధించారు ఇప్పుడు? ఫిలిప్పు బోధిస్తాడండి. బోధించినట్టునే ఏం జరుగుతుందో చూడండి. 33వ వచనం. ఆయన దీనత్వమును బట్టి ఆయనకి న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. చూసారా? ఫిలిప్పును బతిమాలుకుంటున్నాడండి. ఆ గొప్ప మర్మము, ఆ గొప్ప జ్ఞానము ఆ వ్యక్తికి అర్థమవలేదు. ఎవరిని బతిమలాడుకుంటున్నాడు? ఫిలిప్పుని వేడుకుంటున్నాడు. అవునా? ఫిలిప్పుని వేడుకుంటున్నాడంటే అర్థం ఏంటండి? తెలుసుకోవాలని ఆశ ఉంది కదండి. వాక్యం తెలుసుకోవాలని ఆశ ఉన్నప్పుడు బోధిస్తాడు లేదండి దేవుడు. పరిశుద్ధాత్మ బోధించేవాడండి మనకి. అవునా? హల్లెలూయా! మనం ఆశపడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరు బోధిస్తారు? ఎవరు బోధిస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడండి. ఇది మనం గ్రహించాలి వాక్యంలో. 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను. ఎవరి గురించి ప్రకటించాడండి? యేసు ప్రభు గురించి బోధించారండి. ఎవరు? ఫిలిప్పు యేసు ప్రభు గురించి ఎప్పుడైతే ప్రకటించాడో ఆ వ్యక్తి జీవితం మారిపోయిందండి. హల్లెలూయా! యేసు ప్రభు గురించి మనం ఎప్పుడైతే వింటామో మన జీవితంలో ప్రతి పరిస్థితి మారుతుంది ఖచ్చితంగా. హల్లెలూయా! చూడండి 36వ వచనం. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లు నాకు చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మ ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. ఏం అడుగుతున్నాడండి? వాక్యం విన్న వెంటనే ఆ వ్యక్తికి లోపల హృదయంలో దేవుని గొప్ప కృప విడుదలైందండి. హృదయంలో ఏమైందండి? హృదయంలో గొప్ప కృప వచ్చినప్పుడు ఆ వ్యక్తి మొదటి మాట ఏం పలికాడు? వాక్యం విన్న వెంటనే బాప్తీసం ఇవ్వమన్నాడండి. అవునా? బాప్తీసం ఎప్పుడైతే ఇమ్మన్నాడో చూడండి 36వ వచనం. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లు నాకు చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఎవరండి? యేసు ప్రభు దేవుని కుమారుడని ఆ వ్యక్తిని నమ్మాడండి. అవునా? నమ్మితే రక్షణ వచ్చిందా లేదండి? ఆ గొప్ప రక్షణ తన జీవితంలోకి వచ్చిందండి. మనం కూడా ఈరోజు రక్షించబడ్డామంటే ఎవరిని బట్టి అండి? యేసు ప్రభు శిలువ బలియాగాన్ని బట్టి మనం రక్షించబడ్డాం. అవునా? మనం గ్రహించాల్సింది దేవుని వాక్యాన్ని అండి. అవునా? సంఘానికి దేనికోసం రావాలి? వాక్యం కోసం రావాలండి. ఆశతో రావాలండి. ఆశతో వచ్చినప్పుడు దేవుని గొప్ప కృప మనం పొందుకుంటాం. ఎందుకంటే మన హృదయ అంతరంగాల్ని ఎరిగిన వారు ఎవరండి? యేసు ప్రభు. ఆయనకి మాత్రమే ఇక్కడున్న ప్రతి హృదయం తెలుస్తుందండి. అవునా? ఏ మనిషికి ఒక మనిషి హృదయం గురించి తెలియదు.
అవునా? ఎవరికి తెలుస్తది? యేసు ప్రభువుకు మాత్రమే మనిషి హృదయం గురించి తెలుస్తదండి. అవునా? చూడండి 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడును చూడలేదు. చూసారా? దేవుడు పనిచేసే విధానం ఏంటి? ఫిలిప్పు ఫిలిప్పుని ఇంకెప్పుడు చూడలేదంట నపుంసకుడు. ఎవరు పనిచేశారండి? దేవుడు పనిచేసే విధానం. దేవుడు ఒక మనిషిని ఎంచుకొని వాడుతున్నప్పుడు అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. అవునా? దేవుడు ఫిలిప్పును వాడుకొని ఎవరిని రక్షించాడండి? నపుంసకుడు. ఆ వ్యక్తికి దేవుని కృప గురించి తెలీదు. దేవుని గొప్ప జ్ఞానం ఏంటో తెలీదు. అవునా? దేవుడు బోధిస్తేనే అర్థమైందండి. అవునా? ఫిలిప్పు వచ్చి ఏం 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 మాట్లాడండి? నువ్వు ఈ వచనాన్ని గ్రహిస్తున్నావా అని అడిగాడు. అవునా? ఎందుకు? ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి ఆశపడుతున్నాడండి. దేని గురించి? దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి మనం ఆశపడుతున్నప్పుడు దేవుని గొప్ప కృప మన జీవితంలో విడుదలవుతుంది. అవునా? అదే దేవుని ప్రేమ అండి. దేవుడు ఎంత మంచివాడంటే మనల్ని ఎప్పుడూ ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. మనకు అర్థం అవ్వలేని స్థితిలో కూడా ఆయన వాక్యం దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుని కృప విడుదలవుతుందండి ఖచ్చితంగా. అది మనం మన జీవితంలో నమ్మాలి. హల్లెలూయా! మనం ఏం చేయాలండి? నమ్మాలా లేదండి? ఖచ్చితంగా నమ్మాలి. మరి నమ్మడం నాకు సాధ్యపడట్లేదంటే దానికి కూడా కృప ఇచ్చేవారు ఎవరు? ఆయనే ఇస్తాడు. అవునా? యేసు ప్రభు మరణించిన ఒక వ్యక్తిని లేపాడు. ఎవరైనా? లాజరు. ఎన్ని దినాలు అయిందని చనిపోయి? 4 దినాలు అయింది. 4 దినాలు చనిపోయిన లాజర్‌ను ఎవరు లేపారు? యేసు ప్రభు. యేసు ప్రభు ఆ గ్రామానికి వచ్చినప్పుడు యూదుల యొక్క ఆలోచన ఎలాగుంది? ఎలా ఉందండి? యూదుల యొక్క ఆలోచన రకరకాలుగా ఉంది. అవునా? కొంతమంది ఈయన ఒక గ్రుడ్డి వ్యక్తిని స్వస్థపరిచాడు. లాజర్‌ని లేపలేడా అని అన్నారు. ఎందుకు? వారి నమ్మకం అంతవరకే అయిపోయింది. అవునా? ఈరోజు మన మన పరిస్థితిలో కూడా కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదంటే కొన్ని చోట్ల యేసు ప్రభువుని నమ్మే విషయంలో ఆగిపోతాం మనం. అవునా? ఇంకెంతవరకే నేను నమ్మగలనేమో అని. కానీ యేసు ప్రభు ఎంత కృపనిస్తాడంటే మార్తాతో ఆయన ఏం పలికారండి? మార్తా, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని. అవునా? లాజరుని యేసు ప్రభు ఎప్పుడైతే పిలిచారో సమాధిలో నుంచి ఎవరొచ్చారండి? లాజరు బయటకు వచ్చాడు. అవునా? ఈరోజు మన పరిస్థితుల్లో కూడా ఎటువంటి పరిస్థితులున్నా మనం అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువుని నమ్మినప్పుడు విడిపించబడతామండి. హల్లెలూయా! ఎటువంటి పరిస్థితి నుంచి అయినా విడిపించేవారు ఎవరు ఇప్పుడు? యేసు ప్రభు. లాజర్‌ని మరణ ఛాయల నుంచి విడిపించింది ఎవరండి? యేసు ప్రభే. అవునా? యేసు ప్రభు ఏం పలికారు అక్కడ మాట? నమ్మితే దేవుని మహిమను చూస్తామని. అవునా? నమ్మకానికి దేవుని దేవుని మహిమకు దగ్గర సంబంధం ఉంటదండి. అవునా? మనం నమ్మితే ఖచ్చితంగా మన జీవితంలో దేవుని మహిమను చూస్తాం. హల్లెలూయా! ఎవరి మహిమనండి? దేవుని మహిమను. అవునా? సరే. యెషయా గ్రంథం చూడండి. యెషయా 53వ అధ్యాయం చూడండి. 53 మొదటి నుంచి చూడండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. హల్లు ఎవరి గురించి అండి ఇదంతానా? ఈ ప్రవచనం అంతా ఎవరి గురించి? యేసుప్రభు గురించి అండి. ఆయన ఏమయ్యారు? ఆయనకు స్వరూపమైనను సొగసైనలు లేదండి. అంతగా ఆయన్ని కొట్టారు. అవునా? కొట్టారా లేదండి యేసుప్రభుని? ఆయన్ని కొట్టారు. ఆయనకి ఏ స్వరూపం లేదు. మనుషులెవరు ఆయన్ని గుర్తుపట్టలేరు. అవునా? చూడండి మరలా చదువుతాను. మొదటి నుంచి చూడండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. ఏమయ్యాడండి ఆయన? ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అయిపోయాడంటండి. ఎండిన భూమిలో మొక్క ఏమైనా మొలుస్తదండి? ఆయన మొలిచాడండి. ఎందుకో తెలుసంటే ఎందుకంటే మనము నీటి కాలువల యొరన మనం ప్రయాణించాలని. హల్లెలూయా! ఎలాగండి? దావీదు ఏమంటాడు? చూడండి. కీర్తనలు మొదటి అధ్యాయం 2వ వచనం. కీర్తనలు మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. చూసారా? మనము చేయనిదంతయు సఫలమవ్వాలని ఆయన ఏమయ్యాడండి? మన కొరకు ఏమయ్యారు? మళ్ళా రండి యెషయా గ్రంథంకి.
రెండవ వచనం, యెషయా 53:2 లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. చూసారా, ఆయన ఎండిన భూమిలో మొలిచాడండి ఆయన. అవునా, ఎండిన భూమిలో నీరు లేకుండా ఏ మొక్క రాదు. అవునా, ఎవరు ఎదిగారు మన కొరకు? యేసుప్రభు అండి. అంతగా ఆయన తగ్గించుకున్నాడు ఆయన. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. సరే, ఆయన చివరికి ఏమయ్యారండి? మనుషులు గుర్తుపట్టలేని స్థితిలో గెలిపాడు ఆయన. అవునా, ఆయనకి స్వరూపం లేదు, ఒక సొగసు లేదు. ఎందుకంటే మనుషులు ఆయన్ని అంతగా హింసించారు, కొట్టారు. ఎవరండి కొట్టారు యేసుప్రభుని? ఎవరు? యూదులు. అవునా, యూదులు చివరికి ఆయన్ని సిలువకు అప్పగించారు. సిలువ వేయబడిన తర్వాత ఆయన ఏం చెప్పారు? నేను 3 దినాల తర్వాత తిరిగి లేస్తానన్నారు. లేచారు లేదండి? ఆయన తిరిగి లేచి మానవులందరికీ ఏమి ఇచ్చారు? గొప్ప రక్షణ ఇచ్చారండి. అవునా, ఇదేనో మనం ఎవరి ద్వారా రక్షణ అనుభవిస్తున్నాం? యేసు ప్రభు సిలువ బలియాగం ద్వారా అండి. యేసు ప్రభు ఇదంతా దేని కొరకు చేశారండి? ఇదంతా దేని కొరకు చేశారు? ఆయన మనల్ని ఆయన పిల్లలుగా చేసుకున్నటకండి. చూడండి, యెషయా గ్రంథం 53:12. యెషయా గ్రంథం 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలే అనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. ఏం చేశారండి ఆయన? భూమి మీద ఉన్న ప్రతి మానవుని యొక్క పాపం ఎవరి మీద పడింది? యేసుప్రభు మీద. అవునా, ఆయన పాపముగా చేయబడ్డాడండి. ఆయన ఏ పాపం చేయలేదు. అవునా, మానవుల యొక్క శిక్షణ ఎవరు భరించారు ఇప్పుడు సిలువలో? యేసుప్రభు అండి. ఆయన మరణించడం ద్వారా ఈరోజు మనకేమొచ్చింది? గొప్ప రక్షణ వచ్చింది. అవునా, హల్లెలూయా. ఎవరు చెప్పట్లేదు? యేసుప్రభు సిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామండి. ఇదే ప్రతిదినము నమ్మాలి. యేసుప్రభు ఎంతగా తగ్గించుకున్నాడో ఆయన గురించి భూమి మీద ఎవరు వివరించలేరు. అవునా, చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుకునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన అంతగా తగ్గించుకున్నాడండి. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అవునా, ఆయన శిలువ మరణాన్ని ఈరోజు అనుభవించాడు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నామండి. మనం ఆరోగ్యవంతులుగా, మన ఐశ్వర్యవంతులుగా మనం ఉన్నది ఎవరి వల్ల? యేసు ప్రభు శిలువ మీద మరణించడం వల్లండి. ఆయన మరణించడం వల్ల మనకేం వచ్చింది? గొప్ప కృప మన జీవితంలో విడుదలవుతుందండి. చూడండి, 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. సరే, హల్లెలూయా. యేసు ప్రభు సిలువ బలియాగం బట్టి మనం రక్షించబడ్డాం. అవునా, ప్రతిదినము మనం ఏమైనా పలకాలండి? మన నాలుకతో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని పలకాలండి. అవునా, ఎందుకంటే ప్రతివాని నాలుకయు ఏమనుంది వాక్యలో? ప్రతివాని నాలుక అని ఉందండి. మన నాలుకతో ఎవరిని మహింపరచాలి? చూడండి, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. సరే, యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా ఏం జరిగింది? ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నారండి? తండ్రి కుడిపార్శాన ఉన్నారండి. ఆయన తండ్రి కుడిపార్శాన కూర్చున్నారంటే మనం కూర్చున్నాం లేదండి, మనం కూడా తండ్రి కుడిపార్శానే కూర్చున్నాం. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ భూమి మీద అట్టివారంగానే ఉన్నాం. అవునా, మనము నాలుగుతో ఎప్పుడైతే యేసునామాని పలుకుతామో అద్భుతాన్ని మన జీవితంలో చూస్తామండి. అవునా, నమ్మితే దేవుని మహిమను చూస్తాం, అలాగే దేవుని గొప్ప కార్యాలు కూడా చూస్తామండి. హల్లెలూయా. దేవుడు మన నోటికి అంత శక్తి ఇచ్చాడు. అవునా, అందుకే వచనంలో ఏముందండి? నరుని ఏ విధంగా నిర్మించాడు ఆయన? చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానియు పలికెను. దేవుడు మన జీవితంలో పలికాడండి. హల్లెలూయా. ఆ గొప్ప మాట మన జీవితంలో విడుదలైంది.
అవునా? మనం ఎవరి పోలికలో ఉన్నాం ఇప్పుడు? అవునా? మనం దేవుని పోలికలో ఉన్నామండి. అవునా? ఆదాము ద్వారా, మొదటి ఆదాము ద్వారా కోల్పోయాం. ఎవరి ద్వారా ఇప్పుడు మరలా వచ్చింది? యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా వచ్చిందండి. యేసు ప్రభు శిలువ మీద ఎప్పుడైతే మరణించారో ఆయన గొప్ప కృపను మనకిచ్చారు ఆయన. ఇదే నమ్మాలి. నమ్మితే ఏం చూస్తాం? నమ్మితే దేవుని మహిమను చూస్తాం. అలాగే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తామండి. హల్లెలూయా! ప్రతిదినము మన నాలుకతో ఏమని పలకాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలకాలండి ఖచ్చితంగా. అదే దేవుని పోలిక. అవునా? దేవుడు పలికితే ఏం జరిగింది? ఈ భూమి మీద సమస్తం విడుదలైందండి. అవునా? ఈరోజు మనం పలికినా కూడా దేవుని శక్తి విడుదలవుతుంది. హల్లెలూయా! మన నోటితో ఏమని పలకాలి ఇప్పుడు? జీవాన్ని విడుదల చేయాలి. ఏం చేయాలి? జీవాన్ని విడుదల చేయాలండి. గడిచిన వారం యేసు ప్రభు ఓ మాట చెప్తారు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమేనండి. అవునా? ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మాలండి? యేసు ప్రభుని నమ్మాలి. ఎందుకు నమ్మాలి యేసు ప్రభుని? సమస్తం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? యేసు ప్రభు చేతిలో ఉందండి. యేసు ప్రభును మనం నమ్ముతున్నప్పుడు మనం సమస్తాన్ని ఈ భూమి మీద అనుభవిస్తాం. హల్లెలూయా! దేవుడు అంత కృపను మనకిచ్చాడు ఈ భూమి మీద. మనం నోటితో ప్రతిదినము నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలుకుతున్నప్పుడు ఆయన నామాన్ని మహింపరుస్తున్నామండి. అవునా? ప్రతి నాలుగు ఈ భూమి మీద మహింపరచాలి. ఎవరి నామాన్ని? యేసు ప్రభు నామాన్ని. ఎప్పుడైతే యేసు ప్రభు నామాన్ని మన నోటితో మహింపరుస్తుంటామో మన జీవితంలో ఎవరు పనిచేస్తారు? దేవుడు పనిచేస్తాడండి. హల్లెలూయా! దేవుడు సంఘానికి అంత కృపను విడుదల చేశాడు ఆయన. హల్లెలూయా! ప్రతి పరిస్థితిలోని ఆయన కృపే మనల్ని నడిపిస్తుంది. అవునా? మనకి అర్థమవలేని స్థితిలో కూడా దేవుడు మనకు నేర్పిస్తాడండి. మనల్ని భూమి మీద ఒంటరిగా విడిచిపెట్టి లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. విశ్రాంతి ఎవరు అనుభవించాలి? మన జీవితంలో మనం అనుభవించాలండి. యేసుప్రభు ఏం చెప్పారు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళడం అంటే వాకింగ్ దగ్గరికి వెళ్ళడం అండి. వాకింగ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం మన జీవితంలో విశ్రాంతిని అనుభవిస్తాం. హల్లెలూయా! ప్రతిదినం ఏమని పలకాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని మన జీవితంలో పలుకుతూ ముందుకెళ్తూ ఉండాలండి. ఇదే మనకిచ్చిన అద్భుతమైన కృప అండి. హల్లెలూయా! ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందినగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. హల్లెలూయా! రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలండి? ఎలా తీసుకోవాలి? ఆనందంతో తీసుకోవాలి. అవునా? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభుని. యేసు ప్రభుని మాత్రమే అండి. హల్లెలూయా! సరే, ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మనం అనుభవించవలసిన శిక్ష అంతటిని యేసు ప్రభు ఆయన శిలువలో ఆయన భరించి ఆయన గొప్ప కృపను మనకిచ్చారు. ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చారు. ఆయన శిలువలో ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చారు. ఇదిను ఆయన ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నామంటే ఆయన శిలువలో పొందిన దెబ్బల వల్ల మాత్రమే. ఆయన పొందిన దెబ్బల వల్ల మనం స్వస్థ అనుభవిస్తున్నాం, ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాం. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తమంతటిని ఆయన చిందించాడు శిలువలో. ఆయన రక్తమంతటిని దారబోసాడు ఆయన. ప్రతి మానవుడు రక్షించబడాలని. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో వారందరూ ఆయన జీవాన్ని అనుభవిస్తూ ప్రయాణిస్తూనే ఉన్నారు ఈ భూమి మీద. ఇదేను మనం ఆయన జీవంతోనే ప్రయాణిస్తున్నాం. ఆయన రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన. ఈరోజు మనం సమాధానంతో నడిపించబడుతున్నామంటే అది ఆయన జీవంతోనే నడిపించబడుతున్నాం. ఆయన జీవంతోనే మనం నిలబడుతున్నాం. ఇది కేవలం ఆయన కృప, ఆయన ప్రేమే ఈ భూమి మీద మనల్ని నడిపిస్తుంది. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మమ్మల్ని మీ నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వందనాలు. మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకున్నందుకు వందనాలు నాయనా. ఒకప్పుడు దూరస్థలం యేసు ప్రభు శిలువ బలియాగాన్ని బట్టి మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకునే విధానం బట్టి వందనాలు అయ్యా. మా ప్రతి శిక్షను, అవమానాన్ని దేవా, మీకెంతో ఇష్టమైన కుమారునైనా, మీ ప్రియమైన కుమారుడు మా కొరకు శిలువలో శిక్ష అంతటిని భరించి రక్తంతో కడిగి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వందనాలు దేవా. మీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మీ జీవంతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు నాయనా. ఇది మా భక్తి కాదు నాయనా, మా జ్ఞానం కాదు నాయనా, ఇది మీ కృపయా. మీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మీ కృప ద్వారా మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకున్న విధానం బట్టి వందనాలు దేవా. తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయనా. దేవా, మమ్మల్ని మీరు నడిపించుకోమని దేవా, ఇంకా మీ వాక్యంలో ఉన్న మర్మాలు మాకు నేర్పించమని వేడుకుంటున్నాను దేవా. ఈ భూమి మీద మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. మీ జ్ఞానంతో నడిపిస్తున్నందుకు వందనాలు నాయన. ఈరోజు మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన, ఈ క్షణము మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన. మీ ప్రేమ మమ్మల్ని నడిపిస్తున్నాయన. మీ ప్రేమే
మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీకు వందనాలు. దేవా, బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నాయన. కుటుంబస్తులు ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ దయచేయండి నాయన. మీ సన్నిధికి ఆకర్షించుకోండి అయ్యా. అలాగే నేను ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మానసికమైన స్థితిలో ఉన్నట్లయితే దేవా, వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాను నాయన. ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తున్నారో వారిని అంచెలంచెలుగా ఎదిగింప చేసుకోమని వేడుకుంటున్నాను నాన్న. ఎవరైతే చదువుతున్నారో దేవా, వారిని మీ జ్ఞానంతో నడిపించుకోమని వేడుకుంటున్నాను నాన్న. మీ కృపతో నడిపించుకోండి నాయన. దేవా, మమ్మల్ని నడిపించేవారు మీరు, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేవారు మీరు నాయన. మమ్మల్ని ఆదరించేవారు మీరు, మమ్మల్ని బలపరిచేవారు మీరు నాయన. దేవా, మీ వాక్యంతో మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను నాయన. మీ వాక్యంలో శక్తి ఉంది, మీ వాక్యంలోనే జ్ఞానం ఉంది నాయన. మీ వాక్యంలోనే సమస్తం ఉంది నాయన. దేవా, మీ వాక్యంతో మమ్మల్ని మీరు నడిపించుకొని మీరే మమ్మల్ని ఈ భూమి మీద సాక్షులుగా వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని దేవా, ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయును గాక. ఆమెన్. ఆమెన్.